నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుంది. గూడూరు కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం, ఈ నెల 25-26 తేదీల్లో పోలేరమ్మ జాతర. వెంకటగిరిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ. పేదల కోసం పోరాడిన నేత సీతారాం ఏచూరి. మనుబోలులోని సిపిఎం కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. వైభవంగా గణేశుడికి పూజలు. చవితి ఉత్సవాల్లో భాగంగా గూడూరు, చిలకూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయకుడికి విశేష పూజలు, ఊరేగింపులు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ జరిగింది. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ లోక్ అదాలత్ లో వివిధ ప్రాంతాలకు చెందిన కక్షిదారులు పాల్గొని న్యాయమూర్తుల సమక్షంలో కేసులను రాజీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా 1982లో లోక్ అదాలత్ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా కేసులు పరిష్కారం అవుతుండటంతో ఈ లోక్ అదాలత్ను కొనసాగించారన్నారు. లోక్ అదాలత్ పట్ల కక్షిదారులు అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. మొట్టమొదటి లోక్ అదాలత్ అనేది 1982 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి సంవత్సరం ముందు ఒక్కొక్క నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మొదలు పెట్టారు. తర్వాత ఇలా ఎక్కువగా ఉపయోగం ఉంది కాబట్టి పెండింగ్ కేసులు కోర్ట్స్లో ఉన్నవి తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇలా లోక్ అదాలత్ సిస్టమ్ ద్వారా కేసులు పరిష్కారం చేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరగవసరం లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోక్ అదాలత్ సిస్టమ్ని ఇంకా అలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. రోజు రోజు ఈ కేసులు పెరిగిపోతున్న కేసులు తగ్గించే విధానంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇది. దీన్ని లోక్ అదాలత్ సిస్టమ్ అంటారు. ఈ కేవలం మన గూడూరులో మాత్రమే జరుపుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అని ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మన సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్ ఒక్క సంస్థ మాత్రమే దీన్ని సూపర్వైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ఇలాగ మన గూడూరు లాంటి మఫ్సిల్స్లో MLSL అని పెట్టడం జరిగింది. అయితే ఇది ఒకే రోజు త్రూఅవుట్ ఇండియా ఒక్కరోజే ఈ లోక్ అదాలత్లు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బల్క్గా ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నిట్లో ఎన్ని కేసులు తగ్గాయి అనేటువంటిది లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కసారి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కసారి అయితే మనకి క్యాలిక్యులేషన్స్ సరిగా రావు కాబట్టి అదేవిధంగా ఒకరోజే ప్రజలందరికీ ఈ కేసుల నుంచి విముక్తులు కలిగించాలనేటువంటి ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇంకా మరికొందరు మాట్లాడారు.
సెవెంత్ ఏడీఏ కోర్టుకు సంబంధించిన కేసెస్ కానీ తర్వాత పిఎల్సి కేసెస్ కానీ అన్ని మేడం గారు సెవెంత్ ఏడీఏ మేడం గారు పరిష్కరిస్తారు. ఆ బెంచ్ మేడం గారి కోర్టులో జరుగుతుంది. ఏడీఎం కోర్టుకు సంబంధించి అట్లాగే సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించినటువంటి బెంచి రాజేష్ సారు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరిష్కరిస్తారు. అక్కడికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాగే పీడిఎం కోర్టుకు సంబంధించిన అవార్డ్స్ కానీ కోట కోర్టుకు సంబంధించిన అవార్డ్స్ కానీ పీడిఎం కోర్టులో బెంచ్ ఉంటుంది, అక్కడ అటెండ్ అవ్వండి. రాజీ మార్గమే రాజమార్గం అని దాని ఆధారంగానే సుప్రీంకోర్టు వారు ఈ విధంగా మెగా లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒకసారి మెగా లోక్ అదాలత్ పెట్టి కేసులు రాజీ పడదగ్గ కేసులన్నిటిలో కూడా కక్షిదారులకు సులభమైన మార్గంలో రాజీ పెట్టుకుంటే ఇద్దరు గెలుస్తారు అనే ఒక అవకాశం ఉంది. కేసులో కోర్టులోకి వేసుకుంటే ఒక్కరు గెలుస్తారు, మిగతా వ్యక్తి ఇంకొక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అదే రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేకుండా, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఒకరికొకరు సోదరిగా మెలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీ మార్గాన్ని సూచించిన మన గౌరవ సుప్రీంకోర్టు కనుక కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు మనం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, లోక్ అదాలత్ సభ్యులు, పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో ఏచూరి సేవలు అభినందనీయమని సిపిఎం నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, దేవదానం తదితరులు పేర్కొన్నారు. మనుబోలులోని పార్టీ కార్యాలయం వద్ద సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మనుబోలులోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, దేవదానం తదితరులు మాట్లాడుతూ పేదల పక్షాన్ని నిలబడి పోరాడిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండగడుతూ నిరంతరం పేదల సమస్యలపై గళమెత్తారని, ఆయన లేని లోటు తీరందని వారు వివరించారు. వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. కార్మిక వర్గ పక్షపాతి, పోరాట యోధుడు, గొప్ప నాయకుడు, బహుభాష కోవిదుడు, అనేకమైనటువంటి భాషల్లో మాట్లాడగలిగినటువంటి వర్గ చైతన్యం కలిగినటువంటి వీరుడు. ఆయన ఈరోజు లేకపోవడం కష్టజీవుల ఉద్యమానికే తీరని లోటు. ఈ యొక్క లోటుని భర్తీ చేసేందుకు మేమందరం కూడా కంకణదారులు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ పొందుతున్నాం. సీతారాం ఏచూరి గారు వారి తల్లిదండ్రులు పంచి ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ఎక్కడ ఏదన్నా కూడా ఆ వేదిక మీదకి పోగలటువంటి శక్తిపరుడు. ఆ విధంగా ఆయన గుర్తింపున్నటువంటి ప్రపంచ నాయకులు కూడా సీతారాం ఏచూరి గారు ఎదిగారు. ఎస్ఎఫ్ఐ నుంచి, అదేవిధంగా అనేక వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చి ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అవడమే కాకుండా ఇతర సోదర కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఒక ఆశాజ్యోతిగా ఆయన నిలిచినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది. కాబట్టి సీతారాం ఏచూరి గారు చనిపోవడం, సీతారాం ఏచూరి గారు 3:30 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస ఇచ్చారు. ఆయన లేనటువంటి రోజు సిపిఎం పార్టీకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా తీరని. ఆయన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పుడు ఢిల్లీలోని జేఎన్యు ఈసీగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆమె రాజీనామా చేసేంత వరకు పోరాటం చేసి ఆమె చేత రాజీనామా చేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, జోగి శేషయ్య, నరసయ్య, బీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో వెంకటగిరిలో జరిగే గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే పురుగుండ్ల రామకృష్ణ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్, సిబ్బంది, జాతర కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది కొంచెం డల్గా అనిపిస్తా ఉంది. అంతకుముందు డైరెక్ట్
మళ్ళీ చేస్తా ఉన్నాను సార్. నిన్నంతా నువ్వే కదా. అయితే యుద్ధమే సార్ ఆ టయానికి అయితే. ఇక్కడి నుంచి అమ్మవారు బయలుదేరి ఎక్కడ నిమజ్జనం అనేది దానికోసం మొత్తం పర్యవేక్షించి ఎక్కడైతే ఏ వస్త్రాలు ఉన్నాయో కాలువల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీకులు అయిపోయినాయి ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దారి అంతా కూడా రోడ్డు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి. అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగా కమిషనర్ గారు, ఎలక్ట్రికల్, శానిటైజర్ అందరూ అన్ని ఆల్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఏ డిపార్ట్మెంట్ పనులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ పనులు అందరూ కూడా అప్పచెప్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాతర టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుమ్మరింట్లో తయారయ్యి మరి జీనుల మీదకి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ వేయడం, అక్కడి నుంచి నేరుగా వచ్చి మిలుగు స్థానం పోలేరమరాయి దగ్గర అందరికి కూడా దర్శనం 1 గంటల నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు దర్శనమిస్తారు. 2 తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాటు చేసి సెబ్ను రద్దు చేసి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర చిత్రపటాలకు అధికారులు పాలాభిషేకం చేశారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఉన్న కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుబ్బారెడ్డి, భాగ్యలక్ష్మి, అఖిల, మహేంద్ర, సతీష్, నవీన్, బాబు, రామకృష్ణ, శాస్త్రి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి విరాళాలు సేకరించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఈ విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టామని కరస్పాండెంట్ శివకుమారెడ్డి తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వరద బాధితుల సహాయార్థం దాదాపుగా 11,000 రూపాయలు విరాళం సేకరించడం జరిగింది. అలాగే అందరినీ ఈ అద్భుతమైనటువంటి ఈ సహాయ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మా విద్యార్థులతో, మా శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థులతో గూడూరు పట్టణం నందు కూడా విరాళాలు సేకరించి అధిక మొత్తంగా మనం ఈ వరద బాధితుల సహాయార్థం పంపించాలనే ఉద్దేశంతో ఈ విరాళ సేకరణ కార్యక్రమాన్ని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాం. దీనికి అందరూ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. అందరూ సహకరించి అధిక మొత్తంలో మనం విరాళం పంపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈఎం హై స్కూల్ వారు మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే మన విజయవాడ అతలాకుతలం అయిపోయింది. విజయవాడ నగరం అయితేమి, చుట్టుపక్కల డివిజన్లు అయితేమి అన్నీ కూడా ఏ ఒక ఇల్లు కూడా పనికి రాకుండా నేలమట్టం అయిపోయి ఉంది. దాన్ని మన గూడూరుకు సంబంధించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో
శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా నడుం బిగించింది. ఈరోజు వరద బాధ్యతల కోసం రోడ్డున అందరి సహాయాన్ని అడిగి అభ్యర్థించడం ఈరోజు జరుగుతుంది. దానికి దాతలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న దాతల సహకారంతో వృద్ధులకు చేయూత అందిస్తున్నామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, వాకాటి రామ్మోహన్, మురళీనాయుడు, రామకృష్ణ, పిల్లెల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వరు, నాగరాజ్, యశ్వంత్, విజయ్, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా ఈ ఒక వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన భోజనాలని 36 మందికి అందిస్తున్న మా కుటుంబ సభ్యుడైన మా మెడనూరు సురేష్ రెడ్డికి ప్రత్యేక సంవత్సరానికో 6 నెలలకో కాకుండా ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని పెద్దవాళ్ళని భోజనం పెట్టడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అది ఎవరికో ఆ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మా సురేష్ రెడ్డి దంపతులకి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ ప్రతి నెల 2వ శనివారం సాయిరాం ఆశ్రమంలో పెద్దలకు అన్నదానం, అన్ని దానాల కల్లా ముఖ్యమైనది అన్నదానం. మనకు కడుపు నిండితే మనం అన్నదాత సుఖీభావం అంటాం, మన సల్లగా దీవిస్తాం. ఆ విధంగా మీ అందరి దీవెనలు మెండవరు సురేష్ రెడ్డి దంపతులకు ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే మంచి చక్కటి భోజనాన్ని అందిస్తున్న సురేష్ రెడ్డి దంపతులకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కడివేటి చంద్రశేఖర్ అధ్యక్షంలో ప్రతి నెల 3 పర్మనెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రతి నెల 2వ శనివారం సాయిరాం చారిటీస్లో ఉన్నట్టు వృద్ధాశ్రమంలో అక్కడికి వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాతగా ప్రతి నెల 2వ శనివారం మా కుటుంబ మిత్రుడైనటువంటి మేడనూరు సురేష్ గారు గాలిపాలెం వెంకయ్యస్వామి శ్రీ మనుగోలులోని సాయి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి గ్రామోత్సవ నిమజ్జన పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. స్వామివారి 22 కిలోల లడ్డూ వేలంలో 1,10,000 రూపాయల 111 రూపాయలకు అన్నా బచ్చిన సురేష్ గౌడ్ నగదు మాలను ఎస్వీజీ ఎలక్ట్రికల్స్ యజమానులు దక్కించుకున్నారు. స్వామివారికి అలంకరించిన వెండికాయను మద్దాలి చరణ్ రాజ్ 42,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. పూజా కార్యక్రమాలు, ప్రసాద పంపిణీకి దాతలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. గణపయ్య బొజ్జ గణ
చిల్లకూరు దళితవాడలో చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय మునబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరు చిన్న బజార్కు చెందిన న్యూ సాయినాథ జ్యువెలరీ యజమాని ముఖం రత్నశెట్టి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆపద మొక్కుల వాడే వెంకయ్య భక్తులండగా నిలిచిందే వెంకయ్య గొలగముడి క్షేత్రాన వెంకయ్య ఎంతో దయగల్ల దేవుడే పోయమ్మ. ఆపద మొక్కుల వాడే వెంకయ్య భక్తులండగా నిలిచిందే వెంకయ్య గొలగముడి క్షేత్రాన వెంకయ్య ఎంతో దయగల్ల దేవుడే పోయమ్మ. ఆపద మొక్కుల వాడే వెంకయ్య భక్తులండగా నిలిచిందే వెంకయ్య. గత 15 సంవత్సరాల నుంచి ఈ గుడి దగ్గర నెల్లూరు న్యూ సాయినాథ్ జ్యువెలరీ అధినేత అయినటువంటి మక్కం రత్నశెట్టి గారు ప్రతి నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశికి భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి కాశీ విశ్వనాథ స్వామి ఎప్పుడు సంరక్షించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి శ్రీమద్ రమారమణ గోవింద పార్వతీ పదరహర. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వినాయక విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రమణయ్య, సురేష్ తదితరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. గణపతి దండిగా పూజలే గజముఖమ గణపతి వరప్రద గణపతి ఓంకార ప్రమోద మూషిక వాహన మమ్మేలే గణపతి హరే రే ముక్తిదాయ మంగళమూర్తి హరే ముక్తిదాయ మంగళమూర్తి. విజ్ఞాను సుందర కాలనీలో ఉన్న సంఘం దగ్గర పోతమ్మ గుడి వద్దన ఇది 20వ సంవత్సరం బొమ్మ పెట్టున్నాము. కానీ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మొత్తం అందరూ కలిసి ఈ బొమ్మ చేసుకుంటున్నారు. బొమ్మ కార్యకర్త గాయత్రి వెంకటరమణయ్య. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఒడిదుడుకులు కానీ జరగలేదు. ఈ సంవత్సరం కూడా 20వ బొమ్మ కూడా భగవంతుడు మమ్మల్ని సల్లంగా చూసి ఈ గ్రామాన్ని సల్లంగా కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,920 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 56,568 రూపాయలు పలికింది. అలాగే గ్రాము బంగారం ధర 7,071 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 93 రూపాయల 10 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుంది. గూడూరు కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం ఈ నెల 25-26 తేదీల్లో పోలేరమ్మ జాతర. వెంకటగిరిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ. పేదల కోసం పోరాడిన నేత సీతారాం ఏచూరి. మనుబోలులోని సిపిఎం కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. వైభవంగా గణేశుడికి పూజలు. చవితి ఉత్సవాల్లో భాగంగా గూడూరు, చిలకూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయకుడికి విశేష పూజలు, ఊరేగింపులు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.